ఫ్రెండ్ ఏంట్రా? నేను సరస్వతి ప్రేమించుకున్నాం, తెలుసు కదరా నీకు? తెలుసు. తను వాళ్ళ నాన్న వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తున్నాడు. అది తెలుసురా. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదురా. సింపుల్. ఆ శ్రీనివాసరావు గారి ఇంటికి వెళ్ళి నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని చెప్పేసాయి. నాకంత ధైర్యమే ఉంటే ఇంత దూరం ఎందుకు వస్తుందిరా? ఆ శ్రీనివాసరావుకి డబ్బు పలుకుబడి అన్నీ ఉన్నాయి. నేనేమో ఆఫ్టర్ ఆల్ ఒక షాప్ లో సేల్స్ మ్యాన్ ని. నేను వాళ్ళ అమ్మాయిని ప్రేమిస్తున్నానని తెలిస్తే ఇద్దరిని చంపేస్తాడరా. అయితే ఓ పని చేయరా, సరస్వతి నువ్వు ఏటైనా పారిపోయి పెళ్లి చేసుకోండి. ఆ ఐడియా నాకు వచ్చింది, కానీ సరస్వతిని కలవడం ఎలా రా? ఆ సంగతి నాకు తెలియదు. సరస్వతితో నేను మాట్లాడతాను. నువ్వు రేపు ఎర్లీ మార్నింగ్ రైల్వే స్టేషన్కి వచ్చాయి. సరస్వతిని నేను తీసుకొస్తాను. మీ ఇద్దరు ఏటైనా వెళ్ళి హ్యాపీగా ఉండండి. చాలా థ్యాంక్స్ రా. ఇట్స్ ఓకే. ఎక్కడ పనులు అక్కడ మిగిలిపోయింది. వంట పాత్రలు వచ్చినాయి, వంట వాళ్ళు రాలేదు. సమయాలు ఇంకా వేస్తూనే ఉన్నారు. రోజు స్నానం వచ్చింది, వాయించేవాళ్ళు రాలేదు. పెళ్లి వాళ్ళు వచ్చారు, పెళ్లి కొడుకు రాలేదు. నేను వచ్చాను, నా పెళ్ళం రాలేదు. ఎవరండి రాలేదంటున్నారు? నా పెళ్ళం కూడా నీకు ఎందుకురా? వెళ్ళాపలేట అరే చచ్చిపోతున్నాను ఈ పనులన్నీ చేసుకోలేక. ఎన్ని పనులు చేసుకుంటాను ఒక్కనే, నేను మనిషినే. ఎలా వదిలేసావరా? ఇందాక నుంచి ఆర్డర్ మీద ఆర్డర్ వేసి తెగ ఆవేశపడిపోతున్నావు. ఎంతకీ పెళ్లి కూతురు తండ్రి నువ్వా నేనా? ఆ విషయం అమ్మగారిని అడుగు. సెంటర్ లో గాంధీ బొమ్మ దగ్గర నుంచి టంప్ చేస్తున్నా అడగరా, బాగుంటది. చమత్కారాలు పోయావంటే చమడాలు ఎక్కదీస్తా. నేను అడిగింది ఈ ఇంటి యజమాని నువ్వా నేనా అని. యజమాని మీరేనండి, అజమాయిషి నాదండి. ఈ సెకలే వద్దు. ఆయన వర్షం పడేట్టుగా ఉంది, శామ్యాలు గట్టి కట్టించో. ఎలా మీరేంట్రా ఇంకా దండలు చూడతనే ఉన్నారు? ఏంటమ్మా పిలిచావు? నాకు పెళ్లి వద్దు అంతే కదా, మనదాం. నీకు ఇష్టమైన కుర్రోడు ఎవడో చెప్పు. సినిమాలో లాగా వాయిట మోటార్ సైకిల్ పెడతా, ఇద్దరు కలిసి తర్రర్ర. అవతల వియ్యాల వారు విడిదింటో దిగి ఉయ్యాలు ఊగుతున్నారు. ఈ టైంలో వచ్చి నాన్న నాకు పెళ్ళొద్దు అంట. ఒక్కసారి అట్టాడు పిచ్చి పిచ్చి కూతురు కూసావంటే కన్న కూతురని కాదు, పెళ్లి కూతురని కూడా చూడకుండా నరికి పోగులు పెడతా. అబ్బబ్బా, ఇంట్లో బంధువులంతా ఉన్నారు, కాస్త మెల్లగా మాట్లాడండి. నేను మెల్లగా మాట్లాడాలి అంటే అది నోరు మెదవకుండా ఉండాలి. చెప్పు దానికి. అయ్యా ఏంట్రా లోపల ఏంటి మీ సౌండ్ కి రీసౌండ్ వస్తుంది? ఏదో ఫ్యామిలీ ప్రాబ్లం లేవా? అభ్యంతరమా? అదేం కాదండి, మీ ప్రాబ్లం నాకు తెలుసు. ఏంటంట? అమ్మాయి గారికి తండ్రి ఎవరని అమ్మగారిని అడుగుంటారు, అంతే కదా? కరెక్ట్ గా చెప్పావా? ఈ ఒత్తి పెట్టడాలే వద్దన్నా. ఇదిగో అక్కడేదో సౌండ్ వస్తుంది చూడు. ఏంట్రా అప్పుడు అటు ఇటు చూస్తున్నావు? ఎవరితోనే లేచిపోదావనా? చెమ్మడాలు అలుచేస్తా. నువ్వు నా పక్కనే ఉండాలి. వచ్చాడు మీ పుట్రాయుడు. పొట్టి రాయుడు ఏంట్రా? అన్న స్నేహితుడు పెద్ద రాయుడు అని పిలవాలి అంటావు, కానీ ఆయన మిమ్మల్ని ఏమంటాడో తెలుసా? ఏమంటాడు? నల్ల సీనుగాడు అంటాడు. పొట్టి నివసం గాల నోటి తొత్తర. ఏంట్రా ఈ ఆలస్యం? పెళ్లి కూతురు చెట్టు కూడా అయిపోయింది. రండి, నాకు వచ్చింది. అమ్మాయి మాయగారాలు వచ్చారే. దీర్ఘాయుష్మాన్ భవ. అమ్మ సరస్వతి, ఇందు. అర్థం కాలేదా? ఇదో జరుగుతుంది. చెప్పింది అర్థమైందిగా? ప్లాన్ బాగానే ఉంది, కానీ భయంగా ఉంది. ఏం భయం లేదు. ప్రేమ కోసం ఆ మాత్రం తెగింపు కావాలి. తెల్లవారుజామున 5 గంటలకి నేను వచ్చి అగ్గిపుల్ల గీసి సిగ్నల్ ఇస్తాను. నువ్వు వస్తే స్టేషన్ తీసుకెళ్తాను. అలాగే.
నువ్వు కరెక్ట్ టైంకి రా. వస్తాను. ఉమ్. స్టేషన్ అంటున్నాడు, అలాగే అంటుంది. అసలు మ్యాటర్ అర్థమైతే అవట్లేదే. ఓహో, గ్యారంటీగా అదే అయి ఉంటది. ఎలా అదృష్టవంతురాలు రా, కుర్రాడు బుద్ధిమంతుడు, ఆస్తిపాస్తులు ఏం లోటు లేదు. ఏంటంటే అమ్మాయి గారి గురించా? అవును, ఏంటంట? మీకు సీక్రెట్ రహస్యం చెప్పాలన్నయ్య. ఏంటది? మేము బయలుదేరతారా? మీరు కూడా ఉండండి. మీరు కూడా సీక్రెట్ రహస్యం విన్నాక ఇక్కడ ఫైట్ జరుగుద్ది. ఆ ఫైట్ మీరే ఫైట్ మాస్టర్. రండి 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 రండి. ఏం చెప్పు. అమ్మాయి గారి పెళ్లి ఎందుకు వద్దంటున్నారో నాకు తెలిసిపోయిందండి. ఎందుకంట? అమ్మాయి గారు లవ్ లో పడ్డారు. పెదరాయుడు గారు అబ్బాయి కిరణ్ అమ్మాయి గారు సీక్రెట్ గా మాట్లాడుకోవడం నేను సీక్రెట్ గా చూశారండి. ఆనందం గడ్డి తింటావా? అది చిన్నప్పటి నుంచి కలిసిపోయి తిరిగినోళ్ళు. ఆ చదువు కొద్ది మాట్లాడుకుంటుంటే ఎదురు వాడిని కొడుతున్నావు. ఆడ ఆరోగ్యానికి ఇదే టానిక్. అప్పుడప్పుడు వేస్తుండాలి. అయితే నేను ఓటేస్తాను. ఏయ్, కమ్మగా ఉందా? అవును, ఇంతకీ మావాడేడి? ఏ అమ్మాయికైనా లైన్ వేస్తావా? నువ్వు నోర్మి. అమ్మాయ వచ్చేసావా? అయితే మేము వస్తాం రా. ఏం రాటం రా, పొద్దున్న దాకా ఉండరా అంటే వెళ్తానంటారు. ఇదో లగ్గం పొద్దున 10 గంటలకి. అలాగే ముహూర్తానికైనా ముందు రండి. అలాగే అంకుల్, వచ్చేస్తాం. ఆ మాట చెప్పాల్సింది నేను రా. ఎవరు చెప్తేనేవండి? సరే పదండి, వస్తాను రా. వెళ్ళొస్తాం అన్నయ్య. మంచిదమ్మా. అమ్మాయి గారు పెళ్ళొద్దంటున్నారంటే ఎవరితోటో లేచిపోవడానికి ప్రయత్నిస్తుంది అనమాట. అది ఎవరో తెలుసుకోవాలి. ఏంటే అప్పుడే తెల్లారిందా? తెల్లాడు కాదండి, మన అమ్మాయి కనిపించట్లేదు. నాకు భయంగా ఉందండి. ఎవరుగా అమ్మాయి కనిపించడం అంటే సరిగ్గా ఎత్తుకారా? అమ్మాయి కనిపించట్లేదంటరా? చూడండి స్వామి, ఎక్కడ తెచ్చావురా రే స్వామిగా? రే స్వామి, స్వామి లేవరా లేవరా. ఏంటండి? అమ్మాయి కనిపించట్లేదంటరా? లేవరా రే. లేవండి, అమ్మాయి కనిపించట్లేదురా. ఏంటండి గోలా? ఎత్తుకుదాం పదండ్రా. అవసరం లేదండి, అమ్మాయి గారు వెళ్ళిపోయారండి. వెళ్ళిపోవటం ఏంట్రా? ప్రియుడితో వెళ్ళిపోయారండి. ప్రియుడితోట చింతనం అనేది? అవును, పెదనాయుడు గారు అబ్బాయి కిరణ్ తోటి వెళ్ళిపోవడం నా కళ్ళారా చూశారండి. అయ్యా మరి చూసినడివి మాకెందుకు చెప్పలేదురా? చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగారన్నారు కదా, ఆ చనువు కొద్దీ కలిసిమెలిసి వెళ్ళిపోతుంటే చూసి సంతోషించారండి. అయ్యో ఇప్పుడు పిల్లోళ్ళకి ఏం చెప్పంటావా? అమ్మాయి గారు ప్రియుడితోటి లేచిపోయారు అని చెప్పండి. ఏంటో నువ్వు అనేది? నా కళ్ళారా చూశానండి, బైక్ మీద రైల్వే స్టేషన్ వైపు వెళ్తున్నారు. నేను అనుకున్నంత జరిగింది. ఆ జ్యోతిష్యుడు చెప్పిందంత నిజమైంది. నీ సుపుత్రుడు ఆ శ్రీనివాసరావు కూతురుతో లేచిపోతున్నాడట. ఇంత మోసం చేస్తుంది అనుకోలేదు సరస్వతి. ఇప్పుడు ఎవరినైనా ఏం ప్రయోజనం? ముందు జరగాల్సింది చూడండి. ఏమిటో చూసేది? వాళ్ళిద్దరిని నరికి పారేస్తాను. ఏమండి? ఏమండి? వాళ్ళ వాడో నేను తేలిపోవాలి.
ఏమండి, నా మాట వినండి. అయ్యో, హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్ళు గోదావరి ఎక్స్ప్రెస్ మరికొద్ది నిమిషములలో 1వ నంబర్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చిన గోదావరి ఎక్స్ప్రెస్ 1వ నంబర్ ప్లాట్ఫామ్ టైం అయిపోయింది, వీడు ఇంకా రాలేదేంటి? సిద్ధంగా ఉంది. స్నేహితుడి కొడుకు కదా అని చనివిస్తే ఇంత ద్రోహానికి తలపడతావా? అంకుల్ నేను చెప్పేది వినండి. ఏంటో నువ్వు చెప్పేది కళ్ళ కనపడుతుంటే అది కాదు, నువ్వు నాన్న. నమ్మాయి. నా కూతుర్ని లేపుకోవటానికి ఎన్ని కుట్రలు? ఏంటి మావాడు మీ చేస్తున్నా ఆడు చేసిన ఏదో పనికి నరికి పోగులు పెట్టాలి. ఏంటి నువ్వు నరిగే చొప్పగట్ట అయినా అంత తప్ప మావాడు ఏం చేశాడు? ఏం చేశాడా? కాసేపట్లో పెళ్లి కాకపోతే నా కూతుర్ని లేపుకోపోతున్నా. అది కాదు అంకుల్. నువ్వు నోర్మేగా మీ అమ్మాయిని మావాడు లేపుపోతున్నాడంటే సాక్ష్యం ఏంటి? ఏంటా ఈడు? అవునండి అయ్యా, నా కళ్ళారా చూశాను. కావాలంటే ఈ విషయం పంచాయతీలో కూడా చెప్తాడు. ఆహా, 1000 రూపాయలు వీడి మొహాన్ని కొడితే చూడలేదని కూడా సాక్ష్యం చెప్తాడు. 1000 రూపాయల కోసం కక్కుర్తిపడి ఎదవడు కాదండి. విన్నావుగా? కనీసం 2000 ఈ ఒత్తులు పెట్టే మాటలు వద్దండి. ఇంకా నిలబెట్టావేంటి? రా.